యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాజీ సర్పంచ్ రాజేష్ గారికి, మాజీ ఎంపీపీ సాయిరెడ్డి గారికి, మాజీ జెడ్పీటీసీ సంద్రెడ్డి శ్రీనివాస్ గారికి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫైల్ గారికి, మాజీ కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి వెంకన్న గారికి, మా బాపు ట్యాక్స్ చైర్మన్ గారికి, విచ్చేసినటువంటి మా కార్యకర్తలకు, నాయకులకు, నిజమైన తెలంగాణ సైనికులకు, మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అందరు కూడా అందరు తెలుసు మనం ఎందుకు మీటింగ్ పెట్టుకున్నామా అని చెప్పి. అయితే ఒక విషయం నేను ఇప్పుడు ఇక్కడ నేను అందరిలో చూస్తూ ఉన్నా, మన యావరేజ్ వయసు చూస్తున్నా. నేను ఇక్కడ ఉన్న అందరిలో మన వయసు యావరేజ్ చూస్తున్నా. 35 నుంచి 40లో మన యావరేజ్ ఉంది చూస్తుంటే నేను అందరికీ. ఆ ముచ్చట ఎందుకు సేపైనా చెప్తా. నేను ఈ మధ్య నేను చాలామంది నన్ను ఈ మధ్య 20వ పెళ్లి రోజుకు వాళ్ళు చేసుకుంటే యానివర్సరీ 25th యానివర్సరీ చాలామంది ఈ మధ్య పిలిచిన్నాను. నేను కూడా చాలా 25th అంటే 25వ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ చాలా పోయినా. మరి ఇంత గొప్పగా భౌగోళికంగానే కొత్త గీతలు గీసి చరిత్ర సృష్టించిన పార్టీ 25వ సంవత్సరం. మరి ఎట్లుండాలి? సో మీ అందరి కోరేది ఒకటే, ఇంత గొప్ప పార్టీ చరిత్రలో లేదు. నిజంగా మీరు ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు రాష్ట్రాలు సాధించగలిగినాయి? బీజేపీ పార్టీ 2-3 రాష్ట్రాలు ఇచ్చింది ఒకప్పుడు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్. ఆ 3 రాష్ట్రాలు ఇప్పటి వరకు కనీసం ఇంకా ఇల్లు చదువుకోలేదు. మన పార్టీ 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి, నిన్న కూడా మీరు అందరు చూసిరు కావచ్చు. చిన్న ఉదాహరణకు నిన్ననే కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన గ్రామ పంచాయతీల గురించి నిన్ననే సర్వే రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఫస్ట్ గుజరాత్ ఉంది. అది వాళ్ళ పాయింట్లు కాబట్టి వాళ్ళే చేసుకుంటారు అనుకున్నారు, వేరే విషయం. రెండోది ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? తెలంగాణ రాష్ట్రం. అంటే మనకంటే ముందు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు ఇప్పటి వరకు ఇల్లు సరిదిద్దుకోకపోతే, అదే మనం 10 ఏళ్లలో దేశంలో గ్రామ పంచాయతీల ఫస్ట్, వ్యవసాయంలో ఫస్ట్, ఇటు దిక్కు ఇండస్ట్రీస్లో ఫస్ట్, ఇటు దిక్కు ఐటీ ఉద్యోగాల్లో ఫస్ట్, ఇటు దిక్కు వరి ప్రొడక్షన్లో ఫస్ట్. ఏ రంగంలో చూసుకోండి దేశంలో నెంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రం. మొన్ననే మన ముఖ్యమంత్రి ఫేక్తా ఉన్నాడు అసెంబ్లీలో. అత్యధిక వడ్లు వండించిన పార్టీ మాది అని ఫేకిండు. 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించింది. ఇంత కూడా సిగ్గు లజ్జ లేదు వీళ్ళకు. ఇంత వరి ఎందుకు వస్తుంది? ఎవరి వల్ల వచ్చింది ఇంత వరి? కేసీఆర్ తీసుకొచ్చిన నీళ్లు, కేసీఆర్ తీసుకొచ్చిన పెట్టుబడి, కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు కానీ, కేసీఆర్ తీసుకొచ్చిన కరెంటు కానీ, కేసీఆర్ దవ్విన మిషన్ కాకతీయ కాలువలు కానీ, మిషన్ కాకతీయ చెరువులు కానీ, ఇవన్నీ చేస్తే ఇన్ని 60 ఏళ్ళు వాళ్ళు గన్నిసార్లు పరిపాలించారు. ఎప్పుడు నచ్చినాయి మరిగింది? గిన్నె సగం కూడా రాలే, 3వ వంతు వచ్చినాయి ఇప్పటివరకు వాళ్ళ దాంట్లో. అట్లాంటివి కేసీఆర్ గారు చేస్తే మేమేం చేసినాం? అందుకొరకే ఏ రంగంలో చూసుకున్నా కూడా ఇవాళ దేశంలో తెలంగాణ నెంబర్ 1. మరి ఇవన్నీ సాధించింది ఎవరు? మస్తు మంది మంచి మాటలు పెట్టి చెప్తారు. ఎందుకంటే ఇది ఇవాళ రేపు సోషల్ మీడియా, టెలివిజన్, టీవీ ఏమో ఇక్కడ లోకల్లోనేమో కాంగ్రెస్ కబ్జా చేసిండ్రు. సోషల్ మీడియా మీకు తెలిసి ఎవరు కబ్జా చేసిండ్రు? వాట్సాప్ యూనివర్సిటీ ఎవరు? ఆ పైన బీజేపీ పార్టీ వాళ్ళు కబ్జా చేసిండ్రు. సో ఇష్టం వచ్చిన సమాచారాలు, ఇష్టం వచ్చిన ఫేక్ వార్తలు, దాంతో మనం కిందికి వచ్చినాం. కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్తారు మళ్ళీ అంటే మాకు 100 సార్లు మీటింగ్ పెట్టినా కేసీఆర్ ఒకటే చెప్తున్నారు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి రాజకీయం కాదు, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అంటే బాధ్యత. మీ అందరికీ నాయకులు రాజకీయాలు చేయొద్దు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పటికీ బాధ్యతతోని పర్సనల్ పిచ్చి గొడవలు చేయొద్దు. మాకు అసెంబ్లీ పోయేటప్పుడు లెక్చర్ ఇస్తారు మాకు కేసీఆర్ సార్ ఒకసారి, బాధ్యతగా ప్రవర్తించండి,
ప్రజల సమస్యల మీదనే మాట్లాడండి, పిచ్చి పిచ్చి అరుపులు కేకలు మీరు చేయకండి, వాళ్ళు పిచ్చలు వాళ్ళు చేస్తారు కానీ మీరు చేయొద్దని చెప్పి. అంటే కేసీఆర్ ఎంత గొప్ప నాయకుడు అంటే, మొన్న ఉదాహరణకు ఇట్లే మా మీటింగ్లో ఒకరు ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధించారు. ఏకవచనంతో వాడు వీడు ఇట్లాంటి సార్ ముఖ్యమంత్రి ఆయన అని చెప్తే, కేసీఆర్ అయితే గొప్ప నాయకుడు చెప్పన్నా, ఆయన గంట పిచ్చిగా మాట్లాడతారు కదా. కేసీఆర్ గారు ఒకటే చెప్పారు ఆయనకి, బాబు ఇది ప్రజాస్వామ్యం గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకవచనంతో ఎవరిని విలువద్దు, నువ్వు ఆయన ముఖ్యమంత్రి, నువ్వు ఆయనను మంచి గౌరవించి పిలవాలి అని చెప్పి, రెండోది ఏం చెప్పానంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నుకోబడవచ్చు, ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడైనా మనం అట్లా మాట్లాడదని చెప్పాను. అర్థమైందా ఇంత గొప్పతనం నాయకునికి వాళ్ళకి మనకు తేడా? సో అందుకొరకే అలాంటి పార్టీ స్థాపించిన నాయకుడు. మనం కూడా మన వంతుగా 25వ యానివర్సరీ కాబట్టి మీ అందరితో రిక్వెస్ట్ ఒకటి, నాకు మెయిన్ ఇప్పుడే చెప్పిన, ఇక్కడ యావరేజ్ వయసు 40 ఉంది, యావరేజ్ వయసు 40 ఉన్నది. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు 50% మంది రాష్ట్రంలో 35 ఏళ్ళ లోపల ఉన్నారు. మరి అర్థమైందా? ఎక్కువ శాతం మంది ఇప్పుడు 35 ఏళ్ళ లోపల ఉన్నారు. సో మనం ఎవరిని తీసుకుపోవాలి మీటింగ్కి? యువకులను మీటింగ్కి తీసుకుపోవాలి. యువకులకి మనకి కొద్దిగా గ్యాప్ ఏర్పడింది. ఎందుకు గ్యాప్ ఏర్పడిందో నేను చెప్తా, నేను చూస్తా ఉన్నా కాబట్టి. వాళ్ళందరికీ కాంగ్రెస్ అంటే అసహ్యం, వాళ్ళందరికీ కూడా. మిగతాది మన బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ తొందరగా జమాయిస్తలేదు. ఇప్పుడు యువకులు ఉన్న కాడ యువకులతో మంచి కలిసిపోతున్నారు, కానీ చాలా చోట్ల జమాయిస్తలేదు. సో మీ అందరి రిక్వెస్ట్ ఒకటే, ఎందుకు స్పెషల్గా అంటే యువకులని కొన్ని పార్టీలు పక్కదారి పట్టిస్తున్నాయి, తప్పుదారి పట్టిస్తున్నాయి. మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి అబద్ధాలు నూరిపోసి, లేని ఉన్నట్టు చెప్పి, ఉన్నది లేనట్టుగా చెప్పి, వాళ్ళకి కనీసం ఇప్పటి వరకు వాళ్ళకి ఒక ముచ్చట చెప్పాలి. మీరు 2 జాతీయ పార్టీలు, 2 పార్టీలకు మన రాష్ట్రం మీద ప్రేమ లేదు. బీజేపీ వాళ్ళేమో డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే తల్లిని చంపి బిడ్డని అన్నారు అని అనుకుంటే అది వేరే విషయం, అనడం వదిలిద్దాం. ఇప్పటి వరకు మన రాష్ట్రానికి ఏమన్నా ఇచ్చిండ్రా? ఇచ్చుడు లేని పోని. ఇప్పుడు గత 15 నెలలు అయింది, రైతులు గోసపడుతున్నారు, మహిళలు గోసపడుతున్నారు, గొల్ల కార్మికులకు గొల్ల కుర్మలకు గొర్రెలు వస్తలేవు, మత్స్యకారులకు ముద్రా సోదరులకు వాళ్ళ చేపలు వస్తలేవు. మీరందరూ దయచేసి ఒకటి గమనించండి, ఇప్పటి వరకు ఈ బీజేపీ పార్టీ నుంచి ఎవరన్నా దాని మీద గలమెత్తినరా? కనీసం ఎవరన్నా రైతు బంధు గురించి మాట్లాడినరా? ఎవరన్నా గొర్రెల గురించి మాట్లాడినరా? ఎవరన్నా చేపల గురించి మాట్లాడినరా? మీరు ఒకసారి గమనించాలి. ఆ యువకులకు చెప్పండి, మన ఊర్లో యువకులకు చెప్పాలి. పాపం వాళ్ళకి తెలుస్తలేదు, వాళ్ళకి రోజు వాళ్ళకి మత్తుమందుల మతం కులం వాళ్ళకి మత్తుమంది తలకి ఎక్కించి వాళ్ళని ఆగం పట్టిస్తూ ఉన్నారు. వీళ్ళు సడన్గా పాపం యువకులకు ఏం అర్థమవుతుంది? వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకొరకే అన్నిటికంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన నాయకుడు ఎవరు? వాళ్ళందరికీ యువకులకు చెప్పగలిగిన నాయకుడు ఎవరు? కేసీఆర్ సార్. మరి కేసీఆర్ సార్ మంచిగా గంటన్నర మాట్లాడబోతున్నారు ఆ రోజు. సో మీ అందరినీ దయచేసి అనుకునే కోరుతా ఉన్నా, యువకుల్ని ఎక్కువ వరకు మన గ్రామాల నుంచి మొబిలైజ్ చేసేటట్టు చూసుకోండి. ఇంతకుముందే భాస్కర్ రెడ్డి చెప్పిండు, ఇదే టైం మన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి. మనం నిజమైన నాయకులం అయితే మనం అపోజిషన్లో ఉన్నప్పుడే మన సమర్థత చూపెట్టుకోవాలి. సో దానికి కావాల్సింది నేను చెప్పిన మీకు, మన నాయకులు ఉన్నారు. ఎట్లా మనకు కావాల్సింది ఏంటంటే కొత్తగా యువకులు కూడా దాన్ని తీసుకొస్తే, మీటింగ్ తీసుకురాగలితే, ఇగో వినవర్తంగానే మాట్లాడితే అవి అన్నారు. ఆల్రెడీ వెనకాల అన్నారు ఎవరు? కాంగ్రెస్ వినవర్తుంది అని అందరికి వెనకాల కూడా. సో దయచేసి ఇది కాంగ్రెస్ పాలన. 60 ఏళ్ళు వాళ్ళది ఇదే దరిద్రం. 60 ఏళ్ళు కూడా ఎవరు అంటారు కాంగ్రెస్ వాళ్ళు అంట. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ఓడిపోయానంటే చెప్తున్నారు చాలా మంది ముచ్చట్లు. కేసీఆర్ ఏమో అడగకముందే అన్ని ఇచ్చిండు, అడగకముందే రైతు బంధు, అడగకముందే కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో పెట్టకుండానే ఇచ్చిండు. ఏం అడగకముందే కేసీఆర్ ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు 65 ఏళ్ళు ఏమి ఇయ్యలే. రోజు కథ ఉంటుంది కదా, ఆ చికెన్ని కట్టి చికెన్ అని చూపెట్టినట్టు అందరినీ బీదగా ఉంటే వీళ్ళు ఎప్పుడు ఆశగా బతుకుతారు మన మీద, వాళ్ళు అట్లనే ఆశ చూపెట్టారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ పాలసీ అట. అట్లనే 65 ఏళ్ళు పరిపాలించారు మనని. ఇప్పటి వరకు 65 ఏళ్ళలో కనీసం కరెంట్ ఇవ్వలేదు, కనీసం రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, కనీసం మంచినీళ్ళని ఇవ్వలేదు వాళ్ళు, కనీసం సాగునీరు ఇవ్వలేదు వాళ్ళు. మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చారు.
సో అదే కాంగ్రెస్ మళ్ళీ చూడండి పరిస్థితి ఏమొచ్చింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పడిపోయింది ఆల్రెడీ. రాష్ట్ర తలసరి ఆదాయం 10 సంవత్సరాలు కూడా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల దేశంలో నెంబర్ 1 ఎవరు తెలుసా? తెలంగాణ రాష్ట్రం. ఇగో ఈ దరిద్రులు వచ్చినాక ఈ సంవత్సరం 11వ ప్లేస్కు పోయినాం మనం. ఈ సంవత్సరం తలసరి పెరుగుదలలో తలసరి దేశంలో ఇప్పటికి కూడా మనమే అయ్యేస్తున్నాం, కానీ పెరుగుదలలో 11కు పోయినాం. జిఎస్టీ పడిపోయింది. దేశం జిఎస్టీ 10% ఉంటే మన రాష్ట్ర జిఎస్టీ వసూలు 5% పెరిగినాయి. మన కేసీఆర్ గారు ఉన్న ప్రతిసారి దేశంలో నెంబర్ 1 జిఎస్టీలో కూడా మనమే, అన్నిట్లలో నెంబర్ 1 ఉన్నాం. వీళ్ళు వచ్చి 15 నెలలు సరిపోయింది వీళ్ళతో కథం రాష్ట్రాన్ని మొత్తానికి ముంచేసిండ్రు. ఇక బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడే చెప్పినా మీకు, కనీసం కాంగ్రెస్ ప్రశ్నించే నాయకులు లేడు బీజేపీలో. అసలు అసెంబ్లీలో చూస్తే అసెంబ్లీలో అయితే సిగ్గుపోతుంది నాకైతే. అసెంబ్లీలో అయితే వాళ్ళు రాసిస్తారు వీళ్ళకు, ఎవరు కాంగ్రెస్ నాయకులు వీళ్ళకి రాసిస్తారు, ఇది మాట్లాడని మీరంటే బీజేపీ నాయకులు కూర్చొని మాట్లాడతారు వీళ్ళు. ఇది కూడా మన యువకులకు తెలవాలి పాపం. వాళ్ళు మోసపోతున్నారు అంతే, వీళ్ళని ఆగం పట్టించి మోసం చేస్తున్నారు తప్ప కనీసం అక్కడ ఏమంటాడు మోడీ ఎప్పుడు? కాంగ్రెస్ హటావో దేశ్కు బచావ్ అంటాడు. ఏమంటాడు మోడీ ఎప్పుడు? కాంగ్రెస్ హటావో దేశ్కు బచావ్ అంటాడు. వీళ్ళు బీజేపీలు ఇక్కడ ఏం చేస్తారు చూసిరా మీరు? కాంగ్రెస్ కనీసం ఇప్పటి వరకు వాళ్ళని ఎవ్వరు చేయెత్తి చూపెట్టారు, వేలెత్తి కూడా చూపెట్టారు. మీరు చూడండి, మీరు కనీసం అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారని అంటారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఎవరు మంచి చేసిండా? ఒక్క పనైనా మంచి చేసిండా? రైతు బంధు ఇచ్చిండా? రుణమాఫీ చేసిండా? మహిళలకు పెన్షన్లు ఇచ్చిండా? గొలకురుములకు గొర్రెలు ఇచ్చిండా? మత్స్యకారులకు చేపలు ఇచ్చిండా? ఏ ఒక్క పని కూడా చేయలేదు. కానీ ఏమంటారు? ముఖ్యమంత్రి గారు మంచి పని చేస్తున్నారండి అంటారు వీళ్ళు మైకి పట్టుకొని. మనం దీన్ని ప్రజల ముందర పెట్టాలి, వీళ్ళని ప్రజల ముందర మనం బట్టలికి పెట్టాలి వీళ్ళని. లేకపోతే ప్రజలను మోసం చేస్తుంటారు, తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు వీళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు. ఆ రెండు కూడా జాతీయ పార్టీలు. సో మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి ఈ మిగతా ప్రోగ్రాం గురించి అంతా కూడా ప్రోగ్రాం గురించి అంతా కూడా నాన్నగారు అంతా మొత్తం చెప్తారు. ప్రోగ్రాం గురించి మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, ఇక్కడ 500 మంది వచ్చినాం, ఒక్కొక్కరం 10 మంది యువకులను తీసుకురావాలి. ఒక్కొక్కరం 10 మంది యువకులం, 5000 మంది వడ్డీనే అవుతారు అట్లా. సో చాలా మంది తటస్థులు ఉంటారు, వాళ్ళకి చెప్పండి ఒక్కసారి మా సార్ ముచ్చటైనరు అంతరభై అని చెప్పి తీసుకురండి. ఎందుకంటే వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. వాళ్ళకి నిజంగా చాలా మందికి తెలంగాణ ఉద్యోగం తెలియదు, తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉండే 2014 కంటే ముందు తెలియదు వాళ్ళకి. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్ళలో ఎంత అభివృద్ధి చెందింది తెలియదు వాళ్ళకు. 15 నెలల్లో మనం ఆల్రెడీ 10 ఏళ్ళు వెనక పోయినామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో చెప్పాల్సిన బాధ్యత మనది. కాబట్టి మీ అందరితో ఒకటే కోరిక, మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, వచ్చేటప్పుడు చాలా మంది యువకుల్ని మొబిలైజ్ చేసి ఈ మీటింగ్కి తీసుకెళ్ళని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాను. మిగతా అన్ని చెప్తారు. అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. మీ అందరు కూడా జై తెలంగాణ. ఇంకొకటి చూసిందానే, బీజేపీ ఇప్పటివరకు జై తెలంగాణ అన్నాడు, కాంగ్రెస్ వాడు జై తెలంగాణ అన్నాడు. ఇక మనమే తెలంగాణ కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ఉంది మీ అందరి మీద. థ్యాంక్ యూ. ర్యాంకింగ్ చేసిండ్రు, నాకు చెప్తున్నా, నాకు నేను కొద్దిగా బాధగా ఉండే 12 ర్యాంక్ వచ్చింది మనకు. నాకు యాక్చువల్లీ యూనివర్సిటీలో 2nd ర్యాంక్ నేను చదువుకున్నప్పుడు. సపోర్ట్ కొట్టకరా, అప్పుడు యూనివర్సిటీలో 2nd ర్యాంక్. సో మీ అందరి ఆశీర్వాదం ఉండి ఇంకా కష్టపడి నాకు 13 వచ్చిన 12 వచ్చిన పర్లేదు నాకు, కానీ మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ మాత్రం నెంబర్ 1 ఉండాలి. మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అవుతాం. ఇప్పుడే మా తమ్ముడు నరేష్ చెప్పిండు సార్ మాస్ కావాలని. అసెంబ్లీలో ఇప్పుడు మాస్ అయిపోయినా ఆల్రెడీ, ఇక నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ కూడా మాస్ అయితే తప్పకుండా.